హాయ్ ఫ్రెండ్స్, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అదే జరిగింది నా 3D ప్రింటర్తో. అయితే రీసెంట్గా నేను ఫిలమెంట్ ఇది రెండు కరెక్ట్ ప్రింట్ వస్తలేవు అని నేను చెప్పాను కదా, లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను నేను. అయితే దాని రీజన్ చాలా సెట్టింగ్స్ చేంజ్ చేసినాక కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. బట్ దాని సొల్యూషన్ నాకు దొరికింది. ఏంది సొల్యూషన్ అంటే, ఏదైతే నేను 700కు ఒక ఫిలమెంట్ అని తెప్పించానో ఆ ఫిలమెంట్ 0.2 లేయర్ హైట్కే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ లేయర్ హైట్లో మనం ప్రింట్ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, నీట్గా ప్రింట్ అవుతుంది. ఇక కాకపోతే దానికన్నా కిందికి వెళ్ళామంటే, అంటే తక్కువ చేసినామంటే 0.16 లేదా 8 లేదా 12 చేసినామంటే ఫిలమెంట్ స్టక్ అవుతుంది. దాని సొల్యూషన్ నాకు దొరికింది. అయితే దాన్ని ఇక అంటే ఆ రెండు ఫిలమెంట్స్ కూడా బ్లాక్ అండ్ గ్రే వచ్చేసి నేను 0.2 పైనే ప్రింట్ చేస్తున్నాను. ఏదైనా ప్రోడక్ట్ ప్రింట్ చేయాలంటే నీట్గా ప్రింట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, నా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నానో దాంట్లో లేయర్ హైట్ వచ్చేసి తక్కువ ఉంటే నీట్గా వస్తుంది క్వాలిటీ. ఒకవేళ 2 పెట్టినామంటే క్వాలిటీ తగ్గుతుంది, ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇక ఈ స్టిక్స్ చూసినట్లయితే ఎంత చిన్న ఉంది చూడండి, ఓన్లీ ఏల్ మందమే ఉంది. కాబట్టి ఇది ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, లేయర్ 2 లేయర్ పెట్టినామంటే ఇది ఈజీగా ఇరిగిపోతుంది. అదేవిధంగా అట్లా అని నేను ఏం చేసిన అంటే, రీసెంట్గా ఆల్రెడీ పెడ్జీ ఉండే కదా నాది, పెడ్జీ నేను ఫిలమెంట్ ఇక్కడ లోడ్ చేసిన. అయితే లోడ్ చేసినప్పుడు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అదే జరిగింది. అంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాను నేను కూడా స్టార్టింగే. మీ ఏమన్నా సజెషన్స్ ఉంటే బెటర్, దీనికన్నా ఏదైనా సొల్యూషన్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. దాంతో పాటు సెట్టింగ్స్ చేసి ట్రై చేస్తుంటాను. అయితే పెడ్జీ వేసిన ఎంబడి ఏమైందంటే 0.08 ప్రింట్ కూడా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ 0.12 లేదా 0.16 లేయర్ కూడా చాలా మంచిగానే ప్రింట్ అవుతుంది. బట్ ఒక్క ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇక్కడ ఏదైతే లేయర్ వస్తుందో ఆ లేయర్లో ఇట్లా సింక్స్ వస్తున్నాయి. అంటే వైట్ ఇట్లా వస్తుంది, అంటే ప్లాస్టిక్ కాలుస్ ఏదైతే వస్తాయో విధంగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రింట్ అనేది నీట్గా రావట్లేదు. ఇప్పుడు అదే మనము ఇది PLA చూసినట్లయితే, అంటే ఇది పాత ఫిలమెంట్, అప్పుడు నేను ఏదైతే మంచి క్వాలిటీది ఉండే కదా అది ప్రింట్ చేసినప్పుడు ఇవి ఎంత నీట్గా వచ్చింది. 0.16 లేదా 0.8 వేసినప్పుడు నీట్గా వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడవచ్చు రెండుది. అయితే ఇక్కడ ఇట్లా ఫీల్ అవుతుంటే ఏమవుతుందంటే, లేయర్ లాగా మనకు బబుల్స్ వచ్చి పగిలినట్లుగా కనిపిస్తుంది. అయితే దీనికి సొల్యూషన్ ఏముందని నేను చూసినట్లయితే ఒక సొల్యూషన్ చూసిన, అది మరి ఎట్లయితే సొల్యూషన్ అయితే దాని తెలియదు. కానీ ఇక్కడ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ ఫిలమెంట్కి. ఒకవేళ ఫిలమెంట్ మనం ఇట్లా ఓపెన్గా వదిలినామంటే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పడం జరిగింది. అంటే వాటర్ ఉంటాయి కదా, తేమ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది, దానివల్ల ఇటువంటి ప్రాబ్లం రావచ్చు అని చెప్పిర్రు. అయితే దాన్ని నేను సాల్వ్ చేయాలంటే కూడా సొల్యూషన్ ఏముందంటే, ఇక్కడ ప్రస్తుతం మన వద్ద హీటర్ అయితే ఫిలమెంట్ కోసం అని సపరేట్గా లేదు. అదే ఇందులో మనము టెంపరేచర్ సెట్ చేసి కూడా మనం సెట్ చేసుకోవచ్చు, దాన్ని తర్వాత చూద్దాం. కాకపోతే ఆల్రెడీ AMS ఉంది మన దగ్గర. తీసుకోవడానికి రీజన్ కూడా అదే, AMS తీసుకోవడానికి, ఇట్లా క్లోజర్ తీసుకోవడానికి, P1S తీసుకోవడానికి రీజన్ కూడా అదే. ఇక్కడ నేను ఉన్న అంటే పెంట్ హౌస్లో ఇక్కడ మొత్తం సెటప్ ఉంది యూట్యూబ్ది. ఇక అవి షెడ్ ఉంది కాబట్టి చలికాలం వచ్చినట్లయితే చలి ఎక్కువగా అవుతుంది, ఎండాకాలం వచ్చినట్లయితే వేడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తీసుకోవడానికి అయితే రీజన్ అదే. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, ఇది ఎక్స్పీరియన్స్ అయింది మనం. నేను సొల్యూషన్ ఏమని చూస్తే, ఇక్కడ AMSలో సిలికా జెల్ మనం లోడ్ చేసినట్లయితే కొంతవరకు మాయిశ్చర్ని కంట్రోల్ స్టేబుల్గా ఉంచుతుంది అని చూసిన నేను. అయితే దానికోసం అని సిలికా జెల్ నేను ఆర్డర్ చేసిన 1 kg అమెజాన్లో. ఒకవేళ లింక్స్ ఇస్తాను, ఒకవేళ మీరు కూడా 3D ప్రింటర్ ఉంటే దాన్ని తీసుకోవచ్చు. అయితే దీనికోసం అంటే సిలికా జెల్ తీసుకొని డైరెక్ట్ వేయలేం కదా, దానికోసం మేకర్ వరల్డ్లో కొన్ని చేయడం జరిగింది. ఐటమ్స్ ఇక్కడ మోడల్స్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. వాటిలో నేను చాలా వరకు తీసుకున్నా. అంటే ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ మేకర్ వరల్డ్లో ఉంది, తీసుకొని మనం డైరెక్ట్ ప్రింట్ చేసినామంటే మన AMSకి సపోర్ట్ వర్షన్ తీసుకొని ఈజీగా ప్రింట్ అవుతుంది. దీంట్లో మనము సిలికా జెల్ వేసి దాంట్లో పెట్టినామంటే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుంది. AMSలో ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. దానికోసము అబ్జర్వ్ చేస్తుందా లేదా అనే దాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. దానికోసమని హైడ్రోమీటర్ కూడా తెప్పించాను నేను. ఇది 300 ఉంది, అది కూడా అమెజాన్లో దొరుకుతుంది, మంచిగానే ఉంది. అది కూడా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఇట్లా చేసిన, ఎందుకంటే సిలికా జెల్ రావడానికి కొంచెం లేట్ అవుతుండే, దానికోసమని ఆల్రెడీ ప్రింట్ చేసి పెట్టిన. ఇక హైడ్రోమీటర్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసిన. ఇక్కడ మనం టెంపరేచర్ చూడవచ్చు, మాయిశ్చర్ చూడవచ్చు.
32.9 సెల్సియస్ ఉంది. ఇక పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే 47% అని చూపెడుతుంది. అయితే కొన్ని వీడియోస్ చూసినాను, దాంట్లో ఏం చెప్పారంటే 40 కన్నా తక్కువ ఉంటే కొంచెం బెటర్ మాయిశ్చర్ ఉంటుంది మనకు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం దాన్ని అచీవ్ చేయాలంటే ఇది ఒక్కొక్కసారి 50 పైన పోతుంది. దానివల్ల కూడా మన ఫిలమెంట్ అనేది కొంచెం ప్రాబ్లం చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ సిలికా జెల్ని అందులో లోడ్ చేసి చూద్దాము. ఇదే కాకుండా చాలా ప్రింట్ చేసినాను నేను. ఇవి ఇగో ఫిలమెంట్లో మధ్యలో కూడా మనము వేసుకునే విధంగా ఇట్లా డిజైన్ చేసినాం. అంటే ఇవి కూడా అన్నీ ఇవి మేకర్ వర్డ్లో అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేస్తే అయిపోతుంది. అయితే ప్రింట్ ఇచ్చే ముందు ఒకసారి ఆఫ్ అంటే నేను ఎప్పుడే కానీ మనం స్టార్టింగ్ ఉన్నాం కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నాం 3D ప్రింటింగ్ గురించి. కొంచెం మాత్రమే నేను ప్రింట్ ఇస్తాను. అంటే కట్ ఆప్షన్ ఉంటుంది స్లైసర్లో మనకు బంబూ స్టూడియోలో. స్లైస్ చేసి కొంచెం ఇప్పుడు రౌండ్ షేప్ ఉంది, ఇది ఎగ్జాక్ట్గా దీంట్లో పడుతుందా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకోవాలి. ఇక్కడ వరకు కట్ పెట్టేసి ప్రింట్ ఇచ్చినట్లయితే దాంట్లో పట్టినట్లయితే మిగతాది చేస్తాయి. దీనికి మన ఫిలమెంట్ వేస్ట్ కాదు, మరియు మనకు తెలిసిపోతుంది ముందే. ఫిలమెంట్ వేస్ట్ కాకముందే మనం అది పనికి వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. అయితే ఇందులో ఆల్రెడీ నేను ఏదైతే ప్రింటర్ ఎంబడి వచ్చినాయో, ఫిలమెంట్ ఎంబడి వస్తాయో దాన్ని ఇక్కడ పెట్టినాను. ఇది కూడా సిలికా జెల్లే, ఇందులో పెట్టినా నేను ఆల్రెడీ. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓపెన్ ఏదైతే సిలికా జెల్ ఉంటుందో దాన్ని లోడ్ చేద్దాం. దాన్ని లోడ్ చేసి పెడదాము. బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను టెంపరేచర్ పోతాయి. ఇగో మళ్ళీ పెరిగింది, ఇప్పుడు 43 ఉండే కదా 44 అయింది చూడండి మాయిశ్చర్. అట్లా పెరుగుతుంది కాబట్టి మనకు అది కంపల్సరీ. ఇక మనం ఫిలమెంట్ మంచిగా మనకు సపోర్ట్ చేయాలి, మన ప్రింట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే అది కంపల్సరీ. లేట్ చేయకుండా ఫిలమెంట్ ఈ సిలికా జెల్ని మనం లోడ్ చేద్దాం. అయితే ఇక్కడ చూడవచ్చు మనము, ఇక్కడ ఇంకా సిలికా జెల్ లోడ్ చేయలేదు. చేయకముందు ఎంత ఉంది, 46% ఉంది. మరియు టెంపరేచర్ వచ్చేసి సెల్సియస్లో వచ్చేసరికి 31.0 ఉంది. అయితే మనం సిలికా జెల్ వేసిన తర్వాత ఎట్లా ఉంటుంది రిజల్ట్, నిజంగా పనిచేస్తుందా లేదా అనేది మనము చూద్దాం. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా తీసి మొత్తం లోడ్ చేద్దాం. అయితే మొత్తం సిలికా జెల్ వచ్చేసి మనము ఫిల్ చేసాము. ఇప్పుడు ఫిల్ చేసినాము. అయితే ఇక్కడ ఏదైతే నేను సిలికా జెల్ చెప్పానో ఇది బ్లూ కలర్లో ఉంది కదా, అది మనకు మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తే ఇట్లా పింక్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇట్లా చేంజ్ అయినప్పుడు మనం అనుకోవచ్చు ఇది కంప్లీట్గా దీని శక్తి అంతరించిపోయింది,
ఇక దీన్ని ఏం చేయాలి మళ్ళీ అంటే ఇది రీయూజబుల్. మళ్ళీ మనం దీంట్లో వేసి బాండీలో వేసి పొయ్యి మీద పెట్టి మళ్ళీ వెయిట్ చేసినామంటే ఇది మామూలుగా మళ్ళీ బ్లూగా అవుతుంది. బ్లూ అయినప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇది రీయూజబుల్, అందుకనే ఇది తెప్పించాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇంత తొందరగా ఎందుకు అయిందంటే ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ ఉన్నందుకు తొందరగా అబ్జర్వ్ చేసింది మాయిశ్చర్ మొత్తం, దానివల్ల ఇది అయిపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మొత్తానికి కంప్లీట్గా మనం వేసాము. దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా కాదా, ఫిలమెంట్ ప్రింట్ ఎలా వస్తుంది అనేది మనము, ఇది కొంచెం 40 కదా 44 చూపెడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 45 ఉంటే 44కి వచ్చింది. మొత్తం తగ్గినాక 40 బిలో అయినాక ఒకసారి ప్రింట్ ఇచ్చి చూద్దాం ఇట్లా ఏ విధంగా ప్రింట్ వస్తుంది అనేది. అయితే ఫ్రెండ్స్ ఇది ఈ రోజటి వీడియోలో కొంచెం డిస్కషన్, ఫిలమెంట్ యొక్క సిలికా జెల్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది. నేను కొంచెం బేసిక్స్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం అటు ఇటు నాకు తెలియకపోవచ్చు సెట్టింగ్స్. ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నట్లయితే కమెంట్ చేసి దీనికన్నా బెస్ట్ వే ఏదైతే ఉందో అది చెప్పండి, ఫిలమెంట్ డ్రై చేసే విధానాన్ని. కొంచెం ఎందుకంటే ప్రింట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, పెడ్జీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, దానివల్ల కూడా మనకు ప్రింట్ సరిగా రాకపోతే అది వేస్ట్ అవుతుంది. చూద్దాం, ప్రస్తుతం ఆల్రెడీ ఒకటి ప్రింట్ చేసినా కదా, దీని తర్వాత ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూసి దాన్ని కూడా ప్రింట్ చేసి కంపారిజన్ చేద్దాం. కాబట్టి ఇట్లాంటి 3D ప్రింటెడ్ వీడియోస్ కోసం 3D ప్రింటర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను కూడా మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను, స్టార్టింగ్ ఉంది. డైలీ ఒక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై బై అండ్ సీ యూ సూన్. ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది, 45 ఉంది, 45% 31 ఉంది. టైం చూసుకున్నట్లయితే 2 అవుతుంది. అయితే మళ్ళీ 2 గంటలకు సాయంత్రం 5 గంటలకు అట్లా చూద్దాం ఎంత పర్సంటేజ్ అవుతుంది. అదేవిధంగా రేపు ఎంత పర్సంటేజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ రియల్గా ఇగో మనం 2 గంటలకు చూసినాం కదా, ఇప్పుడు ఎంత అవుతుంది, 4:21 అవుతుంది. ఎంత తగ్గిపోయింది చూడండి మాయిశ్చర్. అంటే 45 ఉండే 29 అయ్యింది. చాలా మంచి రిజల్ట్ ఉంది సిలికాన్ వల్ల. అయితే ఫ్రెండ్స్ మనము 4:20కి చూసినాం కదా, అప్పుడు 25కి దగ్గరలో ఉండే, అంతకుముందేమో 45 ఉండే. యాక్చువల్గా మనం మొత్తానికి సిలికాన్ జెల్ వాడినప్పుడేమో 50 దగ్గర ఉండే, 45 50 ఉంటుండే, 50 51 అట్లా ఉంటుండే. కాకపోతే మనం ఇవి సిలికా జెల్ వేసినప్పటి నుంచి మనకు హైడ్రోమీటర్ల రీడింగ్ వచ్చేసి తగ్గుతూ ఉంది, అంటే హ్యూమిడిటీ వచ్చేసి తగ్గుతూ ఉంది. 45 ఉండే, మళ్ళీ 25 ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎంత టైం అవుతుంది, దాదాపుగా 8 అవుతుంది. అంటే 3.5 గంటల్లో, అంటే 4:20కి చూసినాం కదా మనం, దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి దాదాపుగా 3.5 గంటల్లో ఇంకా 20%, 10%, 15% తగ్గింది. అయితే చూద్దాం ఎంతవరకు వస్తుంది, స్టేబుల్ ఎక్కడి వరకు అవుతుందో చూస్తాను. నేను చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తాను మొత్తం. అయితే సిలికా జెల్ మాత్రం చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూషన్లో నేను నెక్స్ట్ డే చేస్తున్నా, నైట్ మొత్తం చూడవచ్చు మనం ఇక్కడ ఎంత ఉందనేది. 10%కి వచ్చేసింది, 29.6 సెల్సియస్ ఉంది. అదేవిధంగా టైం చూడవచ్చు ఎంత అవుతుంది, 10:28. అంటే నిన్న సాయంత్రం చేసిన కదా, నేను మధ్యాహ్నం నుంచి చేసిన. అయితే ఇంత తక్కువ వచ్చింది కాబట్టి ఒకటి శాంపిల్గా చూద్దాం ఎలా ఉంటుంది ప్రింట్. ఇంత మంచిగా అంటే ఇంత పర్సంటేజ్ వచ్చింది కదా హైడ్రోమీటర్లో, మరి ఎట్లా ప్రింట్ ఎట్లా వస్తుంది అనేది మళ్ళీ ఒకసారి ఈ చిన్న ప్రొడక్ట్ చేసిన, ఎందుకంటే ప్రింట్ వేస్ట్ కావద్దని. అయితే ఇది ఫస్ట్ది, ఇది అంటే సేమ్ సెట్టింగ్ 0.16 mm లేయర్ హైట్ పెట్టిన, ఇది కూడా పెడ్జీ ఇది. అయితే సేమ్ లేయర్ హైటు సేమ్ సెట్టింగ్స్ తోటి ఇప్పుడు ఇంత ఉంది కదా, ఇప్పుడు ప్రింట్ ఇచ్చిన. ఇగో ఎంత నీట్గా ప్రింట్ అయింది చూడొచ్చు మీరు, అసలు లేరే అనిపిస్తుంది. దీనికి ఎంత తేడా ఉంది చూడండి. అంటే నిజంగానే ఎఫెక్ట్ అవుతుంది, సిలికా జెల్ అనేది నిజంగా ఎఫెక్టివ్ ఉంది, అది కూడా పెడ్జీకి. ఎంత నీట్గా అసలు చూడండి, రెండు కూడా సేమ్ సెట్టింగ్స్ సేమ్ లేయర్ హైట్ తోటే చేసిన, ఎంత చేంజ్ ఉంది చూడండి. ఇది ఎంత నీట్గా అనిపిస్తుంది, అసలు లేయర్ హైటే కనిపించట్లా, ఎందుట్లో లేయరే కనిపిస్తుంది. అది ఇది ఎంత ఎలా ఉంది, ఇది వైట్ ఎట్లా వచ్చింది చూడండి, అసలు నీట్గా ప్రింట్ అయింది. ఇవో ఇక్కడ చూడవచ్చు, పైన కూడా ఎంత నీట్గా ప్రింట్ అయింది. ఇప్పుడే మిషన్ ఆఫ్ అయింది, అయ్యో చూడచ్చు. అంటే చాలా మంచిగా పనిచేస్తుంది.
కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఒకవేళ 3D ప్రింటర్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి మాత్రం ప్రింట్ మనకు మేకర్ వరల్డ్లో వచ్చేస్తుంది. మీకు దొరికితే ఓకే, లేదంటే కామెంట్ చేయండి, ఇవి లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఈ మీటర్ అంటే మీటర్ కూడా లింక్ ఉంటుంది, లింక్ కూడా మీకు షేర్ చేస్తాను, అన్నీ షేర్ చేస్తాను. ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఇవి కాకుండా ఏమన్నా మిస్ అయినా అంటే.